ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు, చేసిన భూ ఆక్రమణలు, అరాచకాలు, మీ అరాచకాలను బయటపెడుతున్నారనే నెపంతో గత 2-3 రోజులుగా మీరు బెదిరిస్తూనే ఉన్నారు. మీ చెంచాల దగ్గర మేడా విజయశేఖర్ రెడ్డి అనేవాడు అమర్నాథ్ రెడ్డి భయపడేంత తిరిగోడు కాదు అని. నీ బాస్ మిథున్ రెడ్డి కానీ, అతని బాస్ జగన్మోహన్ రెడ్డి కానీ నేను భయపడను. నువ్వు విషయాన్ని పక్కదారి పట్టించడానికి ట్రై చేస్తున్నావని మేము నీతో మాట్లాడింది ఏంటి, నువ్వు మా గురించి మాట్లాడేది మాకైతే అర్థం కాదు. ఇక్కడ పాయింట్ అంతా నువ్వు చేసిన దురాగతాలు, నువ్వు చేసిన అన్యాయాలు, నువ్వు చేసిన భూక్రమలే. అమర్నాథ్ రెడ్డి, ఈ ప్రశ్న ద్వారా నేను పిలుస్తున్నా, నీకు సత్తా ఉంటే, దమ్ముంటే నాతో ప్రెస్ మీట్ రా. నువ్వు చెప్పాల్సిందో చెప్పు, నేను చెప్పాల్సిందో చెప్తా. ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇష్యూలు డైవర్ట్ చేసేంత మాత్రాన ఏంటో నా పేరు తీసేయాలా, మేడా పేరు తీసేయాలా? మేడా కాకపోతే నువ్వెవరు, మేడా కాకపోతే నువ్వెవరు, మేడా కాకపోతే నీవెవరు? మేడా కుటుంబమే మాది. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ కొడుకు కాకపోతే నువ్వు భూ ఆక్రమణ చేసింది నిజమా కాదా? నేను చేయలేని చెప్పండి. మీరు మొబైల్ అయితే నువ్వు నీ తమ్ముడు అనిల్ కుమార్ రెడ్డి చేసిన దురాఘాతాలు ఒక్కొక్కటే బయటికి తెస్తావు. నిన్న నువ్వు మాగేసిన కారణము పోలీసులు ఇంటికి వస్తారని. ఎందుకయ్యా స్వామి ఇంత దారుణంగా దిగజారిపోతున్నావు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఓన్లీ ఎస్టేట్ మీదే సొంతం పెట్టారు, ఇక మిగతాది కూడా బయటకు వస్తాయి. నువ్వు ఈ రాజంపేటకు ఎమ్మెల్యేగా పనికిరావు. నువ్వు రాజీనామా చేసి తీరాల్సిందే. అమర్నాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, నువ్వు చదివేంది, నేను చదివేంది. నీకు మగవాడు అయితే, నీకు దమ్ముంటే, నువ్వు జగన్మోహన్ రెడ్డికి శిష్యుడు అయితే దా ప్రెస్ మీట్కి. కొన్ని సంవత్సరాలుగా రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు, చేసిన భూ ఆక్రమణలు, అరాచకాలు, వీటన్నిటి మీద గత కొన్ని రోజులుగా తెలుగుదేశం ప్రభుత్వం ఈ జిల్లా కలెక్టరు, సబ్ కలెక్టర్ వారి ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేస్తూ వీరి అరాచకాలన్నీ బయటికి తెస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున మా రాజంపేట రూరల్ మండల అధ్యక్షుడు మిమ్మల్ని రాజీనామా చేయాలని కోరిన నేపథ్యంలో మీరు మీ అరాచకాలను బయటపెడుతున్నారనే నెపంతో, బాధతో మేము తలుచుకుంటే మీరు తిరగలేరు, కక్షలు కారుణ్యాలకు నిలయం అయిపోతుంది రాజంపేట, మేము మిమ్మల్ని తిరగనివ్వము, ఏమైనా చేస్తాం అని గత 2-3 రోజులుగా మీరు బెదిరిస్తూనే ఉన్నారు. అక్కడికి 2 సార్లు నేను ప్రెస్ మీట్ పెట్టి, ఇదే ఆఫీస్ నుంచి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. ఒక ఎమ్మెల్యేగా నువ్వు చేసిన అరాచకాలను, అక్రమాలను ప్రశ్నించడం తెలుగుదేశం పార్టీ తరఫున మా హక్కు. రాజీనామా చేయడం నిన్ను మా హక్కు అని కూడా నేను అదే పనిగా చెప్పా. అయినా కూడా నా సొంత విషయాలు కూడా మీరు నీ చెంచాల దగ్గర, నీ దగ్గర ఉన్న బ్రోకర్గాల దగ్గర వాళ్ళని గొప్పగా నేను మాట్లాడదలుచుకోవట్లే. నీ దగ్గర నువ్వు చేసే వర్క్ దగ్గర ఏజెంట్గా పనిచేసే వాళ్ళ దగ్గర, నువ్వు సాయంత్రం 500 ఇస్తే పోయి మందు ఆగే వాళ్ళ దగ్గర, లేదంటే మీ ఇంట్లో స్టోర్ మీద అన్నం తినే వాళ్ళ దగ్గర ప్రెస్ మీట్లు పెట్టించి నన్ను ఏదో రకంగా ఎంతో ఇదిగా మాట్లాడిస్తున్నావు. నేను మొట్టమొదటి రోజు చెప్పా, మేడా విజయశేఖర్ రెడ్డి అనేవాడు అమర్నాథ్ రెడ్డి భయపడేటంత తిరిగోడు కాదు అని. నీకే కాదు, నీ బాస్ మిథున్ రెడ్డి కానీ, అతని బాస్ జగన్మోహన్ రెడ్డి కానీ నేను భయపడను. నువ్వు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టించినా నేనేం బాధపడను. నువ్వు నా సొంత విషయాలు చాలా చెప్పావు. ఈరోజు నిన్న నీ చెంచాలు చాలా మాట్లాడాను నా గురించి. నువ్వు విషయాన్ని పక్కదారి పట్టించడానికి ట్రై చేస్తున్నావని నాకున్న విశ్వాసం. మేము నీతో మాట్లాడింది ఏంటి, నువ్వు మా గురించి మాట్లాడేది మాకైతే అర్థం కాదు. ఇక్కడ పాయింట్ అంతా నువ్వు చేసిన దురాగతాలు, నువ్వు చేసిన అన్యాయాలు, నువ్వు చేసిన భూక్రమలే. వాటి మీద మాట్లాడతా ఏ రోజైనా. నీకు సత్తా ఉంటే నువ్వు ఎస్టేట్ చేసిన దౌర్జన్య
దౌర్జన్యాలు, నువ్వు అందరినీ ఎస్టేట్ పిలిపించి బెదిరించడము, నువ్వు రాజపేట చుట్టూరు హత్యా రాజకీయాలు, భూముల కోసము, ల్యాండ్స్ కోసం నువ్వు చేసే దౌర్జన్యాలు, నువ్వు చేసే హత్యలు, వీటి మీద ఏ రోజైనా నేను చర్చిస్తాం. కానీ నీ చెంచాగలుగుతావు కాదు, నువ్వే రా మొగడువైతే. అమర్నాథ్ రెడ్డి, ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను పిలుస్తున్నా, నీకు సత్తా ఉంటే, దమ్ము ఉంటే నాతో ప్రెస్ మీట్ రా. నేను ఎంతటోని, నా స్థాయి ఎంత తర్వాత మాట్లాడతాం. నాతో వచ్చి నువ్వు పెంచుకో. ఇదే ప్రెస్ మీట్లో నువ్వు చెప్పాల్సిందో చెప్పు, నేను చెప్పాల్సిందో చెప్తా. ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరి పక్క న్యాయం ఉందో, ఎవరి పక్క ధర్మం ఉందో. నువ్వు ఆగేపాడు ప్రాంతంలో మీరు చేసిన దౌర్జన్యాలు, ఎంతమంది రైతులను మీరు ఆగేపాడు ప్రాంతం నుంచి తరిమేశారో, ఎంతమంది భూములు మీరు లాక్కున్నారో, అన్నమయ్య డ్యామ్ కట్టేటప్పుడు మీరు కాంట్రాక్టులు బెదిరించి ఎంత గుంజినారో, రాజంపేట చుట్టుపక్కల ఎంతమందిని హత్యా రాజకీయాలు మీరు నడిపారో, భూముల కోసము, రాజకీయాల కోసము భావించబడిన ఒక వ్యక్తిని కూడా మీకు ఎంత అన్యాయంగా కొట్టారో అన్నిటికీ సాక్ష్యాలు ఉంటాయి. మీరు ఆయనకి తప్పించుకోలేదు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మీరు అంత ఈజీగా తప్పించుకోలేదు. మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఇష్యూను డైవర్ట్ చేసినంత మాత్రాన మీ మీద అభియోగాలు ఎక్కడికి పోవు. మేము ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. నీకు సత్తా ఉంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం అంటే మీ ఎస్టేట్గానే వస్తా. నేనేం భయపడి పారిపోయాడు కాదు, నీ ఎస్టేట్గా వస్తాం. మీ ఎస్టేట్ కూర్చొని మాట్లాడతాం. నీ దౌర్జన్యాలు, నీ దురాగతాలని నువ్వు దానికి సిద్ధం అయితే మాట్లాడతావు. రెండవది, నువ్వు రకరకాలుగా నా మీద మాడిస్తున్నావు. మా నాయన ఒక డీలర్ అని, ఇంకోటో ఏదో మాడిస్తాం. మేమేం పాఠం చెప్పలేదే. మేమే మీ మాదిరిగా గజముతుల వంశము, పిఠాపురం సంస్థానం అని నేను చెప్పలేదే. మా స్థాయి, మా హైదరాబాద్ స్థాయి, నేను జగన్మోహన్కి నేనే సలహా ఇచ్చా పార్టీ పెట్టమని నేను చెప్పలేదే. ఏం చిన్న స్థాయి రైతులు ఏదో రాజీపేట తిరిగే వాళ్ళం. మేమే గొప్ప వ్యక్తులు మాట్లాడేదే. కానీ అట్లాంటి నార్మల్ వ్యక్తుల దగ్గర నువ్వు 2 సార్లు ఓడిపోయావు. గుర్తుపెట్టుకో. ఏం మేడం, మా మేడం మల్లికార్జున నేను ఓడగొట్టాడు 12,000తో. అది గుర్తుపెట్టు. రెండోది, మేడం కాకపోతే నువ్వు ఎవరు అంటావు. అంటే నా పేరు తీసేయాలా, మేడం పేరు తీసేయాలా? మా తాత మేడం వెంకట సుబ్బారెడ్డి ఈ రాజంపేట కాన్స్టిట్యున్సీలోనే అత్యధిక పన్ను కట్టిన వ్యక్తిగా, 749 ఎకరాలు మా తాత ఒక్కటి పేరు మీద ఉన్న వ్యక్తిగా నువ్వు ఒక్కసారి రెవెన్యూ రికార్డ్స్ పరిశీలించుకోవాలి. మీ తాతకు, మీ నాన్నకు ఎంత ఆస్తి ఉందో, మా తాతగారికి ఎంత ఆస్తి ఉందో ఒక్కసారి రెవెన్యూ రికార్డ్స్ పరిశీలించుకో. రాజీపేటలో నీకు అర్థమవుతుంది. మా తాత మేడా వెంకట సుబ్బారెడ్డి పేరు మీద 740 ఎకరాల ఆస్తి. అక్కడి నుంచి మా నాన్న ఉండొచ్చు, మా పెదనాయన ఉండొచ్చు, మా పెదనాయన కొడుకులు రఘునాథ్ రెడ్డి, మల్లికార్జున వెళ్ళొచ్చు, వాళ్ళు కాంట్రాక్ట్ చేసి సంపాదించవచ్చు. అది ఇప్పుడు మాట. మేము ఓ తరం నుంచి కూడా సంపన్నమైన కుటుంబానికి చెందిన వాళ్ళమే. మేడా కాకపోతే నువ్వెవరు, మేడా కాకపోతే నువ్వెవరు, మేడా కాకపోతే నీవెవరు, మేడా కుటుంబమే మాది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ కొడుకు కాకపోతే ఎవరు, వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ పుట్టకపోతే ఎవరు అతను పోలీసుగా కొట్టాం. ఆకేపాటి కుటుంబంలో నువ్వు పుట్టకపోతే నువ్వెవడు, శతకోటి లింగాలో గోడి లింగాలి. ఇంకెంతకన్నా దారుణంగా మాట్లాడేవాడు మాట్లాడతా. నీ ఉడితో తెలియదు భయపడేవాడు. గుర్తుపెట్టుకోవచ్చు. నువ్వు నీ దగ్గర బాగా కొట్టే వాళ్ళను, నీ చుట్టూ ఉండే చెంచాలతో ఏమైనా మాట్లాడించవచ్చు. నేనేం బాధపడిన ఆ రోజే చెప్పా, మళ్ళా చెప్తా. మేము ఒక్కటే సూటిగా అడుగుతున్నాం, నువ్వు భూ ఆక్రమణ చేసింది నిజమా కాదా? కలెక్టర్ వారు మీ భూములను 35 ఎకరాలను వెబ్ల్యాండ్లో మార్చింది గవర్నమెంట్ భూమి అని చెప్పింది వాస్తవా కాదా? ఆ భూములు నువ్వు ఆక్రమించువా కాదా? నువ్వు సమాజం చెప్పు. రైతుపేటలో కూర్చొని ప్రెస్ మీట్ రా. రెండవది, సమర్థి కుటుంబీకుల నుంచి 56 సర్వే నెంబర్లో మీరు ఆక్రమించుకున్న భూమి నిజమా కాదా? ప్రెస్ మీట్ మీరు చెప్పండి. మేము చేయలేని చెప్పండి. మీరు మొగోళ్ళు అయితే, మీరు మంచోళ్ళు అయితే మేమే కానలేదే. అది కాకుండా మా మీద కొడుతాటమైంది. నాకైతే అర్థం కావట్లేదు. ఇష్యూ తప్పుదారి పట్టించాకండి.
ఒక్క ఎస్టేట్లోనే లేవు. సిద్ధవడం నుంచి, ఒంటిమిట నుంచి, నెందులూరు నుంచి రాజంపేట చుట్టుపక్కల వరకు నువ్వు నీ తమ్ముడు అనిల్ కుమార్ చేసిన దురాఘాతాలు ఒక్కొక్కటే బయటికి తెస్తాం. ప్రజలకు అవసరమైన వ్యక్తి వస్తాడు. నువ్వు ఏ రోజు ప్రజలకు ఉపయోగపడవు. అమర్నాథ్ రెడ్డి, నువ్వు ఏ రోజు ప్రజలకు ఉపయోగపడవు. నువ్వు నీ కోసమే బతుకుతావు. రాజంపేటకి జిల్లా కేంద్రం రానప్పుడు ఒక్క రోజున్నా వచ్చి ఇంతమంది రోడ్ల మీద పడి దండాలు చేస్తే ఒక్కడికన్నా నువ్వు సానుభూతి తెలిపావా? ఒక్కడికన్నా సంఘీభావం తెలిపావా? మొత్తం ఆకేపాడు గ్రామం చుట్టూరు పల్లె కొట్టుకుపోతే ఒక్క రూపాయి అన్న ఎవరికైనా సాయం చేశాడు నీ సొంత డబ్బులతో? కనీసం మేడం అని కాదు అంటే చచ్చిపోయిన వాళ్ళకు కనీసం ₹1,00,000 డబ్బన్న ఇచ్చాడు. రకరకాలుగా అందరికీ సేవ చేశాడు. కనీసం మీ ఇంట్లో నుంచి ఒక్క మూట బియ్యం ఇచ్చావు. నువ్వు మీ తమ్ముడు పెద్ద గౌతమ బుద్ధులు, వివేకానందులు నెలకోసారి మాలేస్తావు. అందరూ అట్లా రాయంపేటలో నిన్న నువ్వు మాలేసే కారణము పోలీసు వాళ్ళు ఇంటికి వస్తారని. ఎందుకయ్యా స్వామి ఇంత దారుణంగా దిగజారిపోతున్నావు? గొప్పగా బతుకు బా గజపతి, నువ్వు గజపతిలో వంశం కదా, గొప్పగా బతుకు. దిగజారిపోయేది ఏంటి? అన్నీ ఆలోచించి మాట్లాడండి. ఏం మాట్లాడినా జస్ట్ ఇప్పుడు ఎస్టేట్ మాత్రమే మాట్లాడతాను. తెలుగుదేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఓన్లీ ఎస్టేట్ మీదే వాళ్ళ ఫోకస్ అంతా పెట్టారు. ఇక మిగతాది కూడా బయటకు వస్తాయి. ఎక్కడెక్కడ మీరు దౌర్జన్యాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ అరాచకాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ డిస్ప్యూట్ భూములకి మీరు ఎంటర్ అయ్యి అక్రమంగా మీ మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎక్కడెక్కడ మీరు ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు, మొత్తం సాక్ష్యాధారాలతో వస్తాం ప్రెస్ మీట్కి. కొంచెం మాకు టైం కావాలి. అది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. మూడవ మాట, తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను ఒక్కటే కోరుతున్నా, నువ్వు ఈ రాజంపేటకు ఎమ్మెల్యేగా పనికిరావు. పీరియడ్. ఎందుకంటే నువ్వు చేసిన అక్రమాలు, నువ్వు చేసిన దురాఘాతాలు, నువ్వు చేసిన హత్యారాహిత్యాలు ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయలా. కాబట్టి నువ్వు రాజంపేటకు ఎమ్మెల్యేగా పనికిరావు. నీకు అర్హత లేదు. మా నాయకుడు డిమాండ్ చేయరు, నేను డిమాండ్ చేస్తా ఈ రోజు నుంచి. నువ్వు రాజీనామా చేసి తీరాల్సిందే. అమర్నాథ్ రెడ్డి, రాజీనామా చేసి తీరాలా? నువ్వు రాజీనామా చేసిన పక్షంలో ఈ ప్రభుత్వమే నీ మీద అనర్హత వేసి నిన్ను ఇంటికి సాగనంపే రోజు అతి త్వరగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మిస్టర్ అమర్నాథ్ రెడ్డి. అది జరిగి తీరుతుంది. అది అతి త్వరలో చేసి తీరుతా. నీకు భయపడే వాళ్ళు లేడా? నువ్వు ఏదైనా సరే నీ మీద ఆరోపణలు ఏమొచ్చినా నువ్వు ప్రెస్ మీట్కి రా, మాట్లాడదాం. నువ్వు నీ నీతితనాన్ని, నీ నిజాయితనాన్ని నువ్వు నిరూపించుకో. మాకు అభ్యంతరం లే. మా మీద బురదలే కార్యక్రమం పెట్టుకో. నువ్వు ఏ బురదలైనా తుడుచుకోవడానికి నీ సిద్ధం. నీ దగ్గర ఉన్న సంక్షేమాలు కొందరు మాట్లాడతారు, నేను కొండదాగి నిన్ను రానిము, లేదంటే నువ్వు ఏదో అమర్నాథ్ రెడ్డి, నువ్వు చదివేంది, నేను చదివేంది. నేను అమెరికాకి చదువుకు వచ్చిన, పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసిన. నువ్వు 3 తరగతి చదివినావు కూడా నాకు తెలియదు, లేదా 10th క్లాస్ చదివినావు కూడా నాకు తెలియదు. రెండోది, నువ్వు ఎక్కడ పెళ్లి చేసుకున్నావు చెప్పు? ఏ ఊళ్ళో పెళ్లి చేసుకున్నావు? వాళ్ళ సత్తా ఏంది? నేను ఎక్కడ పెళ్లి చేసుకుని చెప్పమంటావా? కలిగిరిలో నల్లారి కుటుంబానికి సమాన స్థాయిలో ఉండే రెడ్డివారి వంశంలో పెళ్లి చేసుకున్నాయి. అర్ధవాస్తులు కలిగిరిలో వాళ్ళయ్యాయి. మనం పెళ్లి చేసుకుని అంటే ఆయన బంగారు గట్టుమిల్లిపల్లిలో జయరాణి పెళ్లి చేసుకున్నావు. నువ్వు కూడా స్థాయి గురించి మాట్లాడితే ఏం మాట్లాడతా? ఇట్లా చెప్పుకుంటూ పోతే నీ స్థాయి నువ్వు తగ్గించుకుంటావు. ఈరోజు ఎమ్మెల్యేగా ఉంటావు, ఉండు. ఎన్ని రోజులు ఉంటావో, నెల ఉంటావో, 2 నెలలు ఉంటావో, 3 నెలలు ఉంటావో, ఉంటే హ్యాపీగా. కానీ స్థాయి గురించి మాట్లాడి నిన్ను తగ్గించుకోవాలి. నీ గత చరిత్ర అంతా రక్తశిఖం, రక్తమయం. నీ గత చరిత్ర అంతా దారుణం. నువ్వు ఎవరెవరి దగ్గర రాజంపేటలో దెబ్బతిన్నావో, ఎన్ని రోజులు హాస్పిటల్లో పనుకోన్నావో, చిన్న మీద చక్కాలు వేసుకుని నువ్వు ఏడాది తిరిగినావో, కృష్ణారెడ్డి హోటల్లో నువ్వు బిల్లులు కట్టలేక ఎంత దిగులు పడినావో, మొత్తం చిట్టాతో సహా వస్తాం మేము. ఆ స్థాయికి తెచ్చుకోవాలి. నేను ఒక్కటే చెప్తున్నా, ఇదే ఫైనల్ ప్రెస్ మీట్ నా నుంచి. ఇక నుంచి మా నాయకులే మాట్లాడతారు. రోజు ప్రెస్ మీట్ పెట్టి విలేకరుల టైం వేస్ట్ చేయవద్దు, లేదంటే ప్రజెంట్ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు.
ఈరోజు ఫైనల్గా మాట్లాడుతున్నా, నీకు మగవాడివైతే, నీకు దమ్ముంటే, నువ్వు జగన్మోహన్ రెడ్డికి శిష్యుడివైతే దా ప్రెస్ మీట్కి నీ పతివృత్తి నిరూపించుకో. ఒప్పుకుంటాం. మీరు మీ గోతిని మీరు తవ్వుకున్నట్టే. నన్ను ఒకటి మాట నీ 10 మాటా. ఎవడు భయపడేవాడు లేడు. నీ తాటాకు చెప్పులకు భయపడేవాడు కాదు మేడా రాజశేఖర రెడ్డి. అది గుర్తుపెట్టుకో. నువ్వు మేడా కాదు, నీకు మేడా మల్లికార్జునతో సంబంధం లేదు. ఈ గలాటలు పెట్టడానికి ట్రై చేయండి మా మధ్య. నేను మేడావాడినే. అవసరమైతే ఈ రాజంపేట ప్రజల కోసం చెడ్డ జరిగితే మేడా మల్లికార్జున రెడ్డి గారిని కూడా ఎదిరించడానికి సిద్ధంగా ఉంటాడు ఈ విజయశేఖర రెడ్డి. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. మీరేదో పరపక్షాలు తెచ్చి నన్ను మిగతా మేడం వాళ్ళను దూరం చేస్తే ఏమీ కాదు. నేను సింగల్గానే ఫైట్ చేయగలను. నేనేం భయపడేవాడు కదా విషయంలో. ఫైట్ చేసే కూడా గత 2 సంవత్సరాలుగా ఫైట్ చేస్తూనే ఉన్నా. ఈరోజు కూడా చేస్తా. ప్రజల కోసం మాట్లాడతా. నేను నా సొంతానికి ఎప్పుడు మాట్లాడదా. నువ్వు మేడా కుటుంబం పక్కన పెడితే నీదేంది, మేడా కుటుంబం పెడితే నీదేంది అంటే నా పేరే, మా ఇంటి పేరే మేడా. మేడా అయినా మనవాడు నేను. మేడా చంద్రశేఖర్ కొడుకుని నేను. నాతో పాటు మిగతా మేడ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు రఘునాయుడు గారు కావచ్చు, మల్లికార్జున గారు కావచ్చు, ఇంకా కావచ్చు, ఇంకా ఉంటారు మిగతా వాళ్ళు కూడా. నా ఎగ్జిస్టెన్స్ ఇది, నా కుటుంబ నేపథ్యం ఇది. నా కుటుంబ నేపథ్యం గురించి మీరు మాట్లాడడం వేస్ట్. ఇది వాస్తవాలు కాబట్టి మాట్లాడుతున్నా. నీలాగా దౌర్జన్యాలకు, హత్యా రాజకీయాలకు నిలయమైంది కాదు మేడం కుటుంబం. పద్ధతులుగా, ఒక వ్యక్తులుగా సమాజంలో ఉన్నతంగా బతికాం. ఇంకా కూడా బతుకాం. దయచేసి నువ్వు రాజీనామా చెయ్యి, లేదంటే ప్రశ్నకి సిద్ధంగా. ఈ రెండే. లేదంటే మా యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నీ మీద అనర్థ వేటు పొందాలి ఖచ్చితంగా. ఏమి నిన్ను ఇంటికి పంపిస్తాం. అవసరమైతే ఈ రోజు పోసారి కృష్ణమురళి పరిస్థితి నీకు వస్తుంది. నువ్వు ఇట్లే ప్రవర్తించావనుకో, నువ్వు ఇంతే అన్యాయంగా మాట మొదలుపెట్టావనుకో, ఈ రోజు పోసారి కృష్ణమురళి ఎలాగైతే ఇబ్బందులు పడుతున్నాడో నీకు కూడా సేమ్ ఇబ్బందులు. ఆ కృష్ణమురళికి పెద్ద సమస్యలు లేవు. నువ్వు గంటకు 10 మాత్రం తింటావు. నువ్వు ఆలోచించుకో ఒకసారి. ఎందుకు అనవసర వివాదాలు ఇబ్బందులు పడతావు? నువ్వు చేసిన పాపాలకు, నువ్వు చేసిన దురాక్రమాలకు, నువ్వు చేసిన హత్యా రాజకీయాలకు గంటకు 10 మాత్రం తిన్నా. ఈరోజు మాకు ఆ ఇబ్బందులు లేవు. నన్ను టీఆర్జీకి పంపించినా కూడా 1 సంవత్సరం వస్తా. నేను ఇప్పుడే కాదు, నీ గవర్నమెంట్ ఉండి నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న 100 మాటలు నేనుగా కొంతమంది ఉన్నారు. అబ్బాయి ఇప్పుడు గుర్తొస్తున్నాడు. ఆయన రాయచోటి శ్రీకాంత్ రెడ్డి, ఇక్కడ కోడూరులో కొరమట శ్రీనివాసులు, ఆడొక ఆయన డాన్ బాసు ఉన్నాడు, కడపలో సురేష్ బాబు. మీరంతా కలిసి మీ ఎస్టేట్లో విందు రాజకీయాలు చేసుకొని, ఆ పక్కన గొర్రెల స్వారీ చేసుకొని, మీరంతా మాడు ఏమైంది అంతా ఇంత ఇబ్బందులు అంటే కనీసం పలపించడానికి రావట్లేదు ఎవరు. బాగున్నప్పుడు లెక్కలు మాడుకొని, బాగలేనప్పుడు విలువలు మాట్లాడతారంట. చూడు మన ఆయన మాటలు మాట్లాడు త్రివిక్రమ్ గారు చెప్తారు. ఆ సినిమా ఎలా గుర్తొస్తుంది నాకు ఈరోజు. ఏది వాళ్ళంతా ఏమైపోయారు? ఏడో వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి కదా ఇప్పుడు. నీ ఎస్టేట్కి వచ్చి ఫుల్గా కుమ్మి తాగి ఏమి తిని ప్రెస్ మీట్ పెట్టాలి కదా ఇప్పుడు. నీకు ఫేవరబుల్గా పెట్టాలి కదా. ఏది వాళ్ళంతా? నన్నే పిలవమంటావా? రాయచోటి శ్రీకాంత్ రెడ్డిని, కొరమటి శ్రీనివాసుల్ని, సురేష్ బాబుని పిలవమంటావా? కేవలం మేడా మల్లికార్జున రెడ్డి మీద పంతం తీర్చడానికో, కసిర్చుకోవడానికో, లేకపోతే ఆయన సాగరంపడానికి మాత్రమే మీరంతా కలుస్తారా? లేదు మీకోసం కూడా వస్తారా? మేము ఇంత ఇబ్బందుల్లో ఉండాము ఈరోజు. ఏం రాలేదు వాళ్ళంతా. ఎంత నేమప్ప. నిన్ను ఇంత ఒంటరిగా వదిలేశారు ఈరోజు అందరూ కలిసి. ఎందుకు వదిలేశారు చెప్పనా? నీ గబ్బును వాళ్ళు పూసుకోలేకపోతారు. నువ్వు చేసిన గబ్బు వెబ్లాండ్లో కనపడతా ఉంటే వాళ్ళు ఏం చేయగలరు పాపం. అందుకనే వాళ్ళు పూసుకోకూడదనే నీ దగ్గర రావడం దూరంగా ఉండాలి. ఆ రోజు విధిలేని పరిస్థితి. నువ్వు నీ బాస్ మిథున్ రెడ్డి మీరు చేసే ఆ రాజకీయాలతో తట్టుకోలేకని నీకు వచ్చి కలుస్తూ ఉంటారు. ఎందుకు లేదు తల్లపని. ఈరోజు నీ గబ్బంతా అర్థమైంది కాబట్టి ఆ గబ్బు మీరు పూసుకోలేమని వాళ్ళు దూరంగా ఉంటారు. అంతే సింపుల్. ఏం చెప్పింది? నువ్వు గుర్తిరిగి ప్రెస్ మీట్కి రా. మొత్తం ప్రజలు కూడా పిలుద్దాం. నువ్వు ఎక్కడ బుద్ధి కొట్టి అక్కడికే నీ ఎస్టీకి రమ్మనే వస్తాం. మేమేం భయపడాలి పో. నువ్వేమన్నా 500 మంది కొట్టే పిలిపించి మమ్మల్ని నాలుగు దాడి కూడా చేయొచ్చు. నువ్వు దాడి చేసినా ప్రెస్ మీట్కి వస్తాం. మేము ప్రజల కోసం ఉన్నాం, ప్రజల కోసమే ఉంటాం. దయచేసి చెంచాలతో ఇట్లాంటి ప్రెస్ మీట్ పెట్టద్దు. ఏదైనా ఉంటాం ముఖాముఖి తెలుసుకుంటాం. లేదంటే రేపటి నుంచి
మీరు ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా మా నాయకులు రోజు మాట్లాడతారు, నీ చరిత్ర అంతా చదువుతూనే ఉంటాం. నీకు ఎమ్మెల్యే అనంతవేడి పడకముందరే, నువ్వు జైలు పోకముందరే మా ఊళ్ళు పడే మాటలకే నువ్వు అర్థం నశించిపోతావు. కాబట్టి ఈరోజు నేను తెలివి తెచ్చుకొని బుద్ధిగా మసలుకోమని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.